ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వః, ఓం నారాయణాయ స్వః, ఓం మాధవాయ స్వః. 3 సార్లు నీటిని తాగాలి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య. ఓం భూః, ఓం భువః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో. ఇక దీపారాధనని చేసుకోవాలి. తర్వాత దేవతలను ఆహ్వానం పలుకుతున్నట్టుగా 3 సార్లు గంటని మ్రోగించాలి. దాని తరువాత భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. సంకల్పం. మమ ఔపాత్త దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైశ్రుతం నంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే. ఏ నది దగ్గర ఉంటే ఆ నది పేరు చెప్పుకోవాలి. శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధే నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణే మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీ పేరు గోత్రాన్ని చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజాం కరిష్యే. ఉంగరవేలుతో నీటిని తాకండి. కలశారాధన. కలశానికి గంధం రాసి బొట్లు పెట్టి పూలని అక్షంతలని దాంట్లో వేయండి. ఇక ముందుగా గణపతి పూజ చేసిన తరువాత ఏ పూజ అయినా మనం చెయ్యాలి. కాబట్టి పసుపు గణపతి పూజ. ఒక తమలపాకులో పసుపుని వినాయకుడిగా తయారు చేసుకొని వినాయకుడికి పూజ చేసిన తరువాత మాత్రమే పూజని ప్రారంభించాలి. అథ వినాయక పూజ ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం శ్రీ గణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. సింహాసనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పాదయోః వాద్యం సమర్పయామి. నీటిని విడవండి. ఓం గణాధిపాయ నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. నీటిని విడవాలి. ఓం గణాధిపతయే నమః. ఆచమనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. నూతన వస్త్రం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక్కొక్క మంత్రానికి అక్షతలు గాని పూలు గాని వేస్తూ ఉండండి. ఓం గణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః. పుష్పైః పూజయామి. ఓం గణాధిపాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపాన్ని వేయండి. ఓం గణాధిపాయ నమః. దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారికి అరటిపళ్ళు ఇట్లాంటివి నివేదన చేయండి. ఓం మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. హారతిని స్వామివారికి చూపించండి. ఇక్కడతో వినాయకుని పూజ పూర్తి అవుతుంది.
ఇప్పుడు శ్రీ ధాత్రి తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజ ప్రారంభము. ధ్యానం. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం సహస్రశీర్ష పూరుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగుళం. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవాహయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేజానః యదన్నేనాతిరోహతి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆసనం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పాద్యం సమర్పయామి. నీటిని విడవండి. త్రిపాదోర్ధ్వవతయత్పురుషः పాదోస్య హేవాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానసనే అభి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీటిని విడవండి. తస్మాద్విరాడజయత విరాజోధిపూరుషः సజాతోऽత్యరిచ్యత పశ్చాద్భూమిమతో పురః. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని వడవండి. యత్పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మగిద్భః శరద్ధవిః. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. స్నానం సమర్పయామి. నీటిని విడవండి. సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్తః సమిధః కృతః దేవాయజ్ఞం తన్వాన అబధ్నన్ పురుషన్ వసుం. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తం యజ్ఞం బర్హిసి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్వ్యా ఋషయశ్చ యే. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూగుస్తాగుశ్చ క్రే పాయం యానన్యాన్ గ్రామ్యాశ్చ యే. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని అలంకరించండి స్వామికి. తస్మాజ్ఞాత్ సర్వవృతః ఋతః సామాని జిగ్నిరే చందాగుంసి జిగ్నిరే తస్మాద్ యజుస్సత్మాతజాయత. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. నానావిధ సువర్ణాభరణాన్ని సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పుష్పాన్ని పూజయామి. అథవా పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడ స్వామివారికి అంగపూజ ఉంటుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని స్వామివారికి ఇస్తూ నమస్కారం చేసుకోవాలి. ఓం పాదాక్రాంతభువనాయ నమః. పాదౌ పూజయామి. ఓం నివృత్తినిమేషాది కాలాత్మనే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానునీం పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. స్తోత్రే పూజయామి. ఓం నిగమశిరోగమ్యాయ నమః. శిరః పూజయామి. సర్వేశ్వరాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. ఇక్కడ స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదవాలి. లేదు మీరు చదువుకోలేకపోతే
విష్ణుమూర్తికి సంబంధించిన ఏ శ్లోకమైనా చదువుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా స్వామివారికి చేసుకున్న తరువాత తులసి మాతకి కూడా అంగపూజ అనేది చెయ్యాలి. ఇప్పుడు ఒకేసారి తులసి మాతకు కూడా అంగపూజ చేసుకోవాలి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మంత్రాన్ని చదివి తులసికి నమస్కారం చేసుకోవాలి. ఓం లోకమాత్రే నమః పాదౌ పూజయామి. ఓం కళ్యాణ్యై నమః జంఘే పూజయామి. ఓం సులభాయై నమః జానునిం పూజయామి. ఓం పుణ్యాయై నమః ఊరుం పూజయామి. ఓం శుభదాయై నమః కటిం పూజయామి. ఓం జనన్యై నమః నాభిం పూజయామి. ఓం ధాత్రీప్రియాయై నమః ఉదరం పూజయామి. లక్ష్మీప్రదాయై నమః స్తనౌ పూజయామి. ఓం శ్రీపతిప్రియాయై నమః వక్షౌ పూజయామి. ఓం సంధ్యాసమర్చితాయై నమః బాహుం పూజయామి. జీవయంత్రే నమః హస్తౌ పూజయామి. విష్ణుకంఠవిరాజితాయై నమః కంఠం పూజయామి. ఓం సౌభాగ్యదాయిన్యై నమః జిహ్వాం పూజయామి. ఓం ఆదివ్యాధివినాశిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం శ్రీప్రదాయై నమః లలాటం పూజయామి. ఓం సర్వపవిత్రాన్యై నమః శిరః పూజయామి. ఓం శ్రీ తులసీదేవతాయై నమో నమః సర్వాణి అంగాని పూజయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ముఖ్యంగా తులసికి అంగపూజ చేయటం అనేది ఇవాళ చాలా ఉత్తమమైనది పద్ధతి. ఈ విధంగా తులసి అంగపూజ చేసుకొని ఇక్కడ కూడా తులసి మాతకి సంబంధించిన అష్టోత్తరము కానీ లేదు అష్టోత్తరము చదువుకోలేని వారు తులసి మాతకి సంబంధించిన శ్లోకమైనా సరే చదువుకుంటే మంచిది. ఈ విధంగా అయ్యవారికి అంగపూజ అయింది, అమ్మవారికి అంగపూజ అయినది. అంటే అమ్మవారంటే తులసీదేవి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సమర్పయామి. స్వామివారికి ధూపాన్ని వెలిగించండి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించండి. నైవేద్యం. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. మీరు ఏమి నైవేద్యం పెడదామనుకుంటున్నారో స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. స్వామివారికి కర్పూరాన్ని వేసి హారతిని ఇవ్వండి. ఇక ఆత్మప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణపదే పదే. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆత్మప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. క్షమాపణ. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తుతే. ఇక చేతిలో కుడి చేతిలో నీటిని తీసుకొని ఉంచుకొని ఈ విధంగా చెప్పి నీటిని విడవాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయ భగవాన్ లక్ష్మీనారాయణ సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం సర్వం లక్ష్మీనారాయణ స్వామి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. నీటిని పళ్ళెంలోకి విడవాలి. లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పూలని కానీ అక్షతలు కానీ తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి. ఇక్కడితో తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణ స్వామివారి పూజ సమాప్తమైనది. సర్వే జనాః సుఖినో భవంతు.